హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కిషోర్ సత్య. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. నేనైతే ఆగ్రోమిక్ వచ్చానండి. నా పాత సామాన్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవాలని అయితే వచ్చానమాట. సో నేను ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నానండి. ఇలాగా మనకి పాత సామాన్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకునే ఆ ఆఫర్ అయితే మనకి ఆగ్రోమిక్ ఒక దాంట్లోనే ఉందన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేనైతే ఎక్స్చేంజ్ చేయడానికి లోపలికైతే వెళ్ళానమాట. నా సామానికి ఆ రోజు ఎంత కేజీ ఎంత ఉందో అంత కాస్ట్కి అయితే నా అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. అవి ఎక్స్చేంజ్ చేసుకున్నాక మనకైతే ఒక స్లిప్ అయితే ఇస్తారండి. ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ మనం ఆగ్రోమిక్ లోపలికి వెళ్ళి మనం తీసుకున్న సామాను బిల్లు కట్టేటప్పుడు ఇస్తే మనకైతే మనీ మైనస్ చేసి అయితే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 వీడియో కూడా వస్తుందండి, దాన్ని కూడా ఆదరించండి. అలాగే నేనైతే ఉన్నంత టైంలో వీడియో చాలా క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా అండి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆగ్రోమిక్ అసలు తెలియకుండా అయితే ఎవరికీ ఉండదండి, అంత ఫేమస్ అనమాట. ఇప్పుడు నేనైతే 3rd ఫ్లోర్ సెక్షన్కి అయితే వచ్చేసానండి. ఉమెన్స్ అందరికీ ఆగ్రోమిక్లో 3rd ఫ్లోర్ సెక్షన్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను అల్యూమినియం సెక్షన్ దగ్గర అయితే ఉన్నానండి. ఒక సిస్టర్ అయితే మనకైతే మన ఛానల్కి బ్రదర్ కూడా హాయ్ చెప్తున్నారు, చూడండి. సో నేనైతే అల్యూమినియం చూపిస్తాను మొత్తం, మీకైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా నేనైతే చూపించేస్తాను. ఇక్కడ చిన్న కుటుంబాల నుంచి పెద్ద ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే అన్ని సైజుల అల్యూమినియం ఐటమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. అలాగే మనకి సెట్ వైజ్గా ఇస్తారు, అలా సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట. కేజీ వచ్చేసి 460 480 అలా ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి 200 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. మనం సింగిల్గా కూడా తీసుకోవచ్చు, అలాగే మనం సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి అల్యూమినియం ఫర్ కేజీ అయితే మన 460 నుండి స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మనం సెట్ వైజ్గా తీసుకుంటే 2000లో అయితే వచ్చేస్తుందంట అండి అవన్నీ అయితే. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం హోటల్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇందులో అయితే ఇప్పుడైతే కొంచెం ఆఫర్లు నడుస్తున్నాయి, చూడండి. అలాగే ఫ్రెండ్స్, అల్యూమినియంలో అయితే చాలా వెరైటీ ఆఫ్ అల్యూమినియం పాత్రలు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. స్మాల్ సైజ్ దగ్గర నుండి బిగ్ సైజ్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, నాకైతే ఇది చూడంగానే మా అమ్మమ్మ మా నాయనమ్మ అయితే గుర్తొచ్చారనమాట. వాళ్ళు ఈ పాత్రలోనే ఉండేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్, అదైతే మనకైతే 200కి అయితే వచ్చేస్తుందండి. ఇదైతే 150 అలా పడుతుందన్నమాట దాని కాస్ట్. ఇది వచ్చేసి అల్యూమినియంలో సర్వింగ్ బౌల్ అనమాట. ఇప్పుడు నేను అల్యూమినియంలోనే కొత్తగా వచ్చాయన్నమాట. మనకి బయటికి స్టీల్ కనపడుతుంది, లోపల వచ్చేసి మనకి మొత్తం అల్యూమినియం ఉంటుంది అనమాట. డబ్బాలన్నమాట ఇవన్నీ, స్టోరేజ్ డబ్బాలన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి కేజీ అయితే మనకి 460 అలా అయితే ఉన్నాయన్నమాట. కేజీకి ఇన్ని డబ్బాలైనా అయితే వస్తాయన్నమాట. అదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మనం ఏదైనా చిన్నవి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఉన్నాయి. స్మాల్ ఫ్యామిలీకి కూడా ఒక పర్సన్కి ఉపయోగపడే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చికెన్ కానీ మనం ఫిష్ కానీ ఏదైనా వండుకోవచ్చండి. అలాగే బిర్యానీ కూడా వండుకోవచ్చు అనమాట. అలా ఉన్నాయి, మనకి సెట్ వైజ్గా కూడా ఉన్నాయన్నమాట. అందులో అయితే అల్యూమినియంలో అయితే చాలా బాగున్నాయన్నమాట. అల్యూమినియమే కాదండి, అసలు ఆగ్రోమిక్లో ప్రతి ఐటము చాలా అంటే క్వాలిటీ వైజ్గా కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. ప్రైజెస్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ హోల్సేల్లో మనం పర్చేజ్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చూడండి, మనకి సెట్ వైజ్గా కూడా ఉంటాయి. అర కేజీ దగ్గర నుండి కేజీ, 2 కేజీలు, అలాగే కేజీన్నర, అలాగే 2 కేజీలన్నర అలా అయితే మనకి సెట్ వైజ్గా కూడా ఉంటాయి. అలాగే సింగిల్ కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ కేజీ ఇంత అని అయితే ఉంటుందండి. ఇదైతే బిర్యానీ పాట్ అంట. ఇది చాలా బాగుంది. కేజీ ఉంది, 2 కేజీలు ఉంది, 3 కేజీలు కూడా ఉన్నాయన్నమాట. దానిలో కూడా మనకైతే ఇది కూడా కేజీ లెక్కే ఇస్తారు. అలాగే కేజీ అంటే మనకు వచ్చేసి అది 300కి అలా వచ్చేస్తుంది అనమాట. అది కేజీన్నర ఉందండి అది. అలాగే ఫ్రెండ్స్,
కేజీన్నర లోపే ఉందండి, అది కేజీ లోపలే ఉందని చెప్పింది సిస్టర్ నాకు. ఇది చూడండి, ఇదైతే 500 అలా ఉందన్నమాట దాని ప్రైస్ అయితే. అది ఆ ప్రైస్కే వస్తుందంట. కొన్ని వాటికి ప్రైజెస్ పెట్టేశారు, కొన్ని వాటికి ఫర్ కేజీ ఇంత అని అయితే మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, కేజీ నుండి 4 కేజీల వరకు ఉడికించే రైస్ ఉడికించే బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి, స్క్వేర్ టైప్లో. అలాగే ఫ్రెండ్స్, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటారనమాట. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి. ఇవి చూడండి, మనకి సెట్కి వచ్చేసి 8 ఉన్నాయన్నమాట. 1000కి మనకు ఆ సెట్ అంతా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా సెట్ తీసేసుకుంటే అన్ని రకాలు మనకు వచ్చేస్తాయి అన్నమాట. మనకి బయట ప్రైస్ అదైతే చాలా కాస్ట్ ఉందండి, వీళ్ళ దగ్గర అయితే మనకైతే 1000కే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది ఒక్కసారి. అలాగే ఫ్రెండ్స్, ఇంకోటి చూపిస్తాను చూడండి. అల్యూమినియం పాత్రలు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి, అందువల్ల ఏదైనా మనం సులభంగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అల్యూమినియంలోనూ వేడి త్వరగా పాస్ అవుతుంది, ఫుడ్ త్వరగా ఉడుకుతుందండి, గ్యాస్ అయితే సేవ్ అవుతుంది, ధర కూడా మనకి అఫోర్డబుల్ రేట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించేది చూడండి, బిర్యానీలు చేసుకునేవి అనమాట. ఇందులో కూడా మనకి కేజీ దగ్గర నుండి స్టార్టింగ్లు ఉన్నాయండి. ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇవి సెట్కు వచ్చేసి 4 ఉన్నాయి, 5 ఉన్నాయండి. ఇవి ఫర్ కేజీ 460 470 అలా అయితే ఉన్నాయన్నమాట అరౌండ్. చూడండి, మనం సింగిల్ అయినా తీసుకోవచ్చండి. అది వచ్చేసి మనకి 1400, అది వచ్చేసి 500, ఇది సెకండ్ది వచ్చేసి మనకి 800 అలా అయితే పడుతున్నాయన్నమాట వాటి ప్రైస్ అయితే. మనకి కేజీ ఇవి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే అల్యూమినియంలో మనం హ్యాండిల్ చేసేవి కూడా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి కూడా మనకి 2000కి అయితే సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇవి సెట్ అయితే 2000కి అయితే వచ్చేస్తున్నాయండి. సెట్లో మనకి 5 అయితే ఉంటున్నాయన్నమాట. ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నాయి, మనమైతే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది చూడండి, ఇది 2 కేజీస్ అయితే ఉంటుందని అయితే సిస్టర్ చెప్పిందనమాట. ఇదైతే 1000 ఉంటుంది అని అయితే నాకు చెప్పారండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఇది ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకనమాట. చూడండి ఒకసారి, 1 లీటర్ నుండి పెద్ద 20 లీటర్ల వరకు సైజులు అయితే ఉన్నాయండి. హోటల్ వాడకం కోసం హెవీ క్వాలిటీ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఆగ్రోమిక్లో అయితే మనకి ఇది వచ్చేసి 10 కేజీస్ అని అయితే నాకైతే చెప్తున్నారనమాట. 10 కేజీస్ అయితే పడుతుంది అని అన్నారనమాట. అలాగే ఫ్రెండ్స్, 10 కేజీస్ అంటే మీరే ప్రైస్ వేసుకోండి. అలాగే ఇది వచ్చేసి 3 కేజీస్ అని అయితే చెప్పారనమాట. అది బిర్యానీ పాట్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది 4 కేజీస్ అలా ఉంటుందండి. అలాగే మనం మినీ ఫ్యామిలీ ఉంటారు కదా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనకైతే అదైతే ఉపయోగపడుతుందండి. ఇవి వచ్చేసి అల్యూమినియంలోనే కళాయి అనమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అయితే కళాయిలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఫర్ కేజీ అయితే ఇంత అని అయితే ఉంటుందండి. ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట, వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. మనం ఏదైనా ఫ్రైలు కానీ ఏమన్నా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ చూడండి, హోటల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే ఇవైతే చాలా అల్యూమినియంలో పెద్ద పెద్ద సైజులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే హాస్టల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇవైతే చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం చిన్న కళాయిలు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే అల్యూమినియంలో సెట్ అనమాట. అంటే హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇన్ని పాత్రలు అనేవి కావాలి కదా, సెట్ వైజ్గా కూడా ఉంటాయన్నమాట. 1 లీటర్ నుండి 20 లీటర్ల వరకు పట్టేవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనకి సెట్ వైజ్గా కూడా ఉంటాయన్నమాట. అలాగే సెట్కి ఇన్ని అయితే ఉంటాయండి. అలా సెట్కి మన ప్రైస్ కూడా ఎంత అమౌంట్ అని అయితే ఉంటుందండి. మనం పాలు కాచుకునేవన్నమాట. ఇదేంటంటే చేపల పులుసు చేసుకోవడానికి అనమాట, అల్యూమినియం పాత్ర అనమాట. ఇది మనకి 1/2 కేజీ ఉందండి. 1/2 కేజీ లెక్క ప్రైస్ చూడండి మీరు, అదైతే 1/2 కేజీ ఉందన్నమాట. అలాగే ఇదే వచ్చేసి బిర్యానీ పాట్ అంట. ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ వెయిట్తో ఉందన్నమాట. అంటే బిర్యానీ ఉడకాలి కదా. సో ఇప్పుడు నేను చూపించేది కూడా బియ్యం వడకట్టేదనమాట. అంటే 5-6 కేజీలు బియ్యం ఉడకడతారు కదండి ఒకేసారి, అలా అనమాట. అది పెద్ద బిగ్ సైజుది ఉందన్నమాట. అలాగే నేను కొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ చూడండి, మనకి ఐరన్లో కళాయిలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ ఐరన్లో కళాయిలండి. ఇవి ఐరన్లో మనం దోశ ప్యాన్ అనమాట. అలాగే ఐరన్లో చిన్న ఐరన్ కూడా
కేజీ వచ్చేసి 160, 180 అలా ఉందన్నమాట. ఇవి కూడా మనకి కేజీ లెక్క అయితే మనకి ఇస్తారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ క్వాలిటీ వైజ్గానే ఉన్నాయన్నమాట. క్వాలిటీ లేకుండా అయితే లేదండి, బెస్ట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇవి చూడండి, మనం దోస పెనాల్లో కూడా చాలా రకరకాల దోస పెనాలు అయితే ఉన్నాయి. అలాగే గుంత పొంగడాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చూడండి ఇది వచ్చేసి కేజీ 180, 160 అలా అయితే ఉందన్నమాట. ఇవి కూడా చిన్న సైజు నుండి బిగ్ సైజు వరకు అయితే కళాయిలు అయితే ఉన్నాయండి. మనం ఏదైనా స్వీట్స్ తయారు చేసుకోవాలన్నా, అరిసెలు కానీ చక్రాలు కానీ ఇలాంటివి తయారు చేసుకోవాలన్నా ఈ కళాయిలు అయితే మనకైతే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే నాకు ఎప్పుడు ఈ సెక్షన్కి వచ్చినప్పుడు నేను ఇడ్లీ పాత్ర చూసుకొని వెళ్ళిపోతానండి. నాకు నా ఫేవరెట్ ఇడ్లీ అనమాట. సో నేనైతే నాకు చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అలాగే బిగ్ ఫ్యామిలీకి కూడా ఉన్నాయన్నమాట. ఇన్ని ఇడ్లీలు అయితే ఉన్నాయన్నమాట. 20 ఇడ్లీలు, 22 ఇడ్లీలు. ఇప్పుడు చూపిస్తుంది చాట్ అండి, అల్యూమినియంలో చాట్ అనమాట. నేను ఫస్ట్ టైం చూశాను. మనందరికీ ఫ్యామిలీలో కిచెన్లో ఉండాల్సిందనమాట అల్యూమినియం చాట. ఏ శనగగుండ్లు కానీ ఏది వేయించుకున్నా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ కాకుండా ఎలాంటివి వాడితే చాలా మంచిది కదా. ఇది ప్రైస్ ఎంత అనుకున్నారు? 210 రూపీసే అనమాట. 210 పడుతుంది దాని ప్రైస్ అయితే. నేనైతే అవి తీసుకున్నానండి. అవి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను, స్టీల్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి ఇవి వచ్చేసి కొంచెం అల్యూమినియంలోనే ఉన్నవి అయితే నేను చూపిస్తున్నాను. చూడండి అల్యూమినియం కళాయిలు, పెద్ద గిన్నెలు, పెద్ద డేషాలు, బిర్యానీ పాత్రలు, సాంబారు, కర్రీ, ఇలా బౌల్స్ చాలా రకాల అల్యూమినియంలో ఉన్నాయండి. ఇప్పుడైతే నేను స్టీల్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. చాలాసార్లు చెప్పాను కదండి, స్టీల్లో మనకి ఎప్పుడు 50% డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. ఈ గిన్నెల పైన అయితే మనకి సెట్ వైజ్గా కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి 1000కే సెట్ అయితే వచ్చేస్తుందండి. 1000, 1100 అలా అయితే పడుతుంది అనమాట ఆ సెట్ అయితే. చూడండి ఇంకా పెద్దవి అయితే 1200 అయితే అలా ఉన్నాయన్నమాట. ఇదైతే మనకైతే 1000కే వచ్చేస్తుందండి ఈ సెట్ అయితే. చాలా క్వాలిటీ వైజ్గా, గిన్నె కూడా చాలా హెవీ బరువుతో ఉన్నాయన్నమాట. క్వాలిటీ వైజ్గా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. ఇంకా నేనైతే ముందుకెళ్తాను. చూడండి ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనం బియ్యం వడకట్టుకోవడానికి కానీ, ఏదైనా వేసుకోవడానికి కానీ, ఏదైనా కడగడానికి కానీ, అందులో కూడా రైస్ కూడా వండుకోవచ్చు అని అయితే నాకైతే సిస్టర్ చెప్తున్నారనమాట. అలాగే మనం మిల్క్ కూడా కాసుకోవచ్చండి అని అయితే నాకు చెప్తున్నారండి. ఇంకా నేనైతే ముందుకెళ్ళాను. చూడండి ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అనమాట, స్టీల్లోనే బౌల్స్ అనమాట. ఇవన్నీ మనం ఏదైనా ఉడికించుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి. ఇవన్నీ మనకైతే 50% ఆఫ్ అయితే ఉందన్నమాట స్టీల్ గిన్నెల మీద అయితే. చూడండి ఇవి కూడా మనకి కేజీ నుండి 1 లీటర్ దగ్గర నుండి 20 లీటర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే. ఇదైతే నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు చాలా ఇష్టం అండి. ఈ స్టీల్ కళాయి అయితే చాలా చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుంది. ఒక సిస్టర్ అయితే వస్తారు చూడండి, ఆ సిస్టర్ అయితే చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సడన్గా నన్ను పిలిచారనమాట. ఇది ఇద్దరం కలిసి అయితే చూసాము, చాలా బాగుంది. ఆ సిస్టర్కి కూడా బాగా నచ్చిందంట. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది అని అయితే మేమైతే డిస్కస్ చేసుకున్నాం అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూశాను మేడం, అలాగే యూట్యూబ్ ఆగ్రోమిక్ అని కొట్టంగానే నాకు మీరే కనిపిస్తున్నారు మేడం, గుర్తుపట్టి మీ దగ్గరికి వచ్చాను, మీ ఛానల్ నేమ్ చెప్పరా అని అయితే నన్ను అడిగారనమాట. సో ఫ్రెండ్స్ నేనైతే మన ఛానల్ నేమ్ అయితే చెప్పానండి, కిషోర్ సత్య వ్లాగ్స్ అని అయితే చెప్పానమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ని, నా వీడియోలు ఇవన్నీ బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో సిస్టర్ కూడా వచ్చిందనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా మన దగ్గర మన ఛానల్ నేమ్ చెప్పించుకొని వాళ్ళు తీసుకుంటుంటే నాకు ఇంకా చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఆ కళాయి కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో ఉందన్నమాట. ఇలా అయితే సిస్టర్ అయితే నా దగ్గర నుండి అయితే మన ఛానల్ ఏమైతే తీసుకున్నారనమాట. సో ఫ్రెండ్స్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా గుర్తుపట్టి నా దగ్గరికి వస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉంటానన్నమాట. సో ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నేను భావిస్తున్నాను అనమాట.
ఇంకైతే మళ్ళీ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను చూపించేవి ఏంటంటే ఇవి కొంచెం స్మాల్ సైజ్ అనమాట, 1/2 kg గిన్నెలు అనమాట ఇవన్నీ. ఇవి కూడా చాలా హెవీ వెయిట్ ఉన్నాయన్నమాట, మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్రాస్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. నాకు చాలా సార్లు అన్నారనమాట, బ్రాస్కి మీకు రాగికి ఇత్తడికి తేడా తెలియట్లేదా అని అయితే నన్ను అడిగారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేదంటే బ్రాస్ కళాయి అనమాట. ఇది మనకి ఇందులో మనం చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే వీటిపైన కూడా ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట. బ్రాస్లోనే మనం చపాతీ కానీ అలాగే పొరాటాస్ కానీ ఇవన్నీ కాల్చుకునేవన్నమాట. ఇది కూడా దోస పెనం అయితే కాదండి, అది ఓన్లీ చపాతీ పొరాటాస్ అవన్నీ తయారు చేసుకునేదన్నమాట. అలాగే ఇవి కాంబో సెక్షన్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, బ్రాస్లోనే మనం పాలు పొంగించుకునేది అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇవి మనకి ఎప్పటికైనా మనం ఏదైనా గృహప్రవేశానికి కానీ ఏదైనా మనం మ్యారేజ్లో ఫంక్షన్స్కి కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే బిర్యానీ వండుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది బ్రాస్ ఇడ్లీ పాత్ర అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, బ్రాస్ ఐటమ్స్ అనేవి దీర్ఘకాలంగా ఉపయోగపడతాయండి. అలాగే ఇవి ట్రెడిషనల్గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట. అలాగే అండి, పూజా కార్యక్రమాల్లో కూడా వీటిని చాలా ఉపయోగిస్తారు. అలాగే పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకు కానీ శుభకార్యాలకు కానీ బ్రాస్లు అయితే చాలా డిమాండ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. నాకు ఈ ఇడ్లీ పాత్ర చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. బ్రాస్ కానీ కాపర్ ఐటమ్స్ కానీ గిఫ్ట్స్ ఇస్తే చాలా విలువైన గిఫ్ట్గా భావిస్తారనమాట. స్పెషల్ గిఫ్ట్ ప్యాకింగ్ సౌకర్యం కూడా మనకైతే ఇక్కడ ఆగ్రోమిక్లో అయితే ఉందన్నమాట, అందుబాటులో ఉంది. వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళైతే ఫెసిలిటీ అయితే ఉందండి. వీళ్ళ ఆన్లైన్లో ఫెసిలిటీ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను అన్నీ మెన్షన్ చేస్తాను అనమాట. వీళ్ళకి ఆన్లైన్లో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, గిఫ్ట్ ఐటమ్స్కి అయితే చాలా వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. అలాగే ఇవన్నీ మనం బిర్యానీ చేసుకునేవి, అలాగే పాలు పొంగించుకునేవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం బిర్యానీ పాట్లు అనమాట. ఇవన్నీ బిర్యానీ చేసుకునేవండి. ఇవన్నీ ఇడ్లీ పాత్ర చూసారా, చాలా బాగుంది కదా బ్రాస్లో అయితే. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ముందుకైతే వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, బ్రాస్ కానీ అలాగే రాగి పాత్రలు కానీ అలాగే కాపర్ జగ్స్ కానీ ఇవన్నీ మనకి హెల్త్కి సంబంధించినవి అనమాట. మనం హెల్త్ మంచిగా ఉంచుకోవాలంటే వీటిలోనే వండుకోవాలి. ఇప్పుడు నేను వేరే సెక్షన్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇదంతా మనకి ట్రైప్లే కుక్వేర్కి సంబంధించిన సెక్షన్లో అయితే నేను ఉన్నానండి. ఇప్పుడు చూపించేది ఏంటంటే సిరామిక్ ఫిష్ పాట్ అనమాట. ఇది మనకి సిరామిక్ కోటింగ్ అయితే ఉంటుందంట. మనం ఫిష్ కానీ ఫ్రై కానీ కర్రీస్ కానీ అలాంటివి అయితే చేసుకోవచ్చంట. ఇది మనం ఇండక్షన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది ట్రైప్లే కుక్వేర్లోనే దానిపైన సిరామిక్ కోటింగ్ అనేది ఉంటుందంట. మనకి ఏది మాడిపోకోకుండా ఉంటుందంట. ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోదంటండి. ఇదైతే థర్డ్ ఫ్లోర్లో ఎక్కువగా ఇష్టపడే సెక్షన్ ఏంటంటే ట్రైప్లే కుక్వేర్ అండి. ట్రైప్లే కుక్వేర్ అంటేనే అసలు థర్డ్ ఫ్లోర్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, చూడండి, ఇవన్నీ ట్రైప్లే కుక్వేర్కి సంబంధించినవి అనమాట. మనకి స్మాల్ కళాయి నుండి బిగ్ కళాయి వరకు ఉంటుంది అనమాట. 1/2 kg కళాయి నుండి మనకి 5 kgల కళాయి కూడా మనకి ట్రైప్లే కుక్వేర్లో అయితే ఉన్నాయండి. ట్రైప్లేయర్ పాత్రలు మూడు పొరలతో తయారవుతుందండి. ఫస్ట్ లోపల ఏంటంటే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉంటుంది. అలాగే మధ్య పొర వచ్చేసి అల్యూమినియం కోర్ అయితే ఉంటుందండి. బయట పొర మ్యాగ్నెటిక్ స్టీల్ అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఫుడ్ సమానంగా ఉడుకుతుంది, కింద అయితే మాడిపోదన్నమాట. ఇప్పుడు నేను చూపించేది కూడా మన ట్రైప్లేలోనే మనకి దోశ పెనం అనమాట. ఇప్పుడు నేను చూపించేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి మనకి ట్రైప్లేన్లోనే మనకి 2-in-1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. స్టీమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కింద మనం రైస్ వండుకోవచ్చు, పైన మనం వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అందరూ ఇది అయితే వాడుతున్నారు. డెఫినెట్గా మీరు వెళ్ళిన వాళ్ళందరూ ఏమి తీసుకున్నా తీసుకోపోయినా ఇదైతే తీసుకోండి. మన హెల్త్ మనమే చూసుకోవాలి.
మన కిచెన్లో ఉండే సామానుల్లో ఫస్ట్ ట్రైప్లే కుక్వేర్లలో ఉండాలండి. ఇవన్నీ ఒకటి కళాయి, ఒకటి ఇదైతే ఉండాలన్నమాట. రైస్ ఉడుకుతుంది, అలాగే వెజిటేబుల్స్ ఆయిల్ లేకుండా మనం ఉడికించుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదైతే మనకి 1500కే వచ్చేస్తుంది అనమాట. నేను తీసేసుకున్నానండి, నిజం చెప్తున్నాను. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను అనమాట. మా అత్తమ్మ కోసం అయితే తీసుకున్నానండి, స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. అలాగే చూడండి, ట్రైప్లేలో మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదండి. ఇలాగా మనకి బిగ్ సైజు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీకైతే బిగ్ సైజ్ చూపిస్తాను, స్మాల్ సైజ్ కూడా చూపిస్తాను. ఇలా మనం బిర్యానీలు చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు, సాంబార్ కూడా చేసుకోవచ్చు అంట. అన్నీ మనమైతే చేసేసుకోవచ్చు అని అయితే నాకైతే చెప్తున్నారనమాట. అది వచ్చేసి మనకి అసలు ప్రైస్ అయితే 4000 అలా అరౌండ్ అలా ఉందన్నమాట. మనకి ఆఫర్లో అయితే మనకి 28 అలా అయితే పడుతుందండి. ఇప్పుడైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట. సో మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కావాలి అని అంటే అగ్రోమిక్ అయితే వెళ్ళండి. స్టీమ్ చూసారా, అదైతే డెఫినెట్గా కొనుక్కోండి, మనకి హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. అలాగే నేను చూడండి ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనం బిర్యానీ పాట్లు అనమాట. ఇవన్నీ కేజీ ఉంది, 2 కేజీలు ఉంది, 3 కేజీలు ఉంది, 4 కేజీలు ఉంది. అలాగా కళాయి టైప్లో ఉన్నాయి, గిన్నెల టైప్లో కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో ట్రైప్లే కుక్వేర్లో కూడా మనకి కుక్కర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడైతే వీటిపైన కూడా మంచిగా మనకైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే స్పెషల్ అనమాట. ఇప్పుడు ట్రైప్లే అనేది కింద భాగంలో ట్రైప్లే ఉంటుంది, పైనంతా మనకి లేయర్ వచ్చేసి స్టీల్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుందండి. బిర్యానీలు వండుకోవాలన్నా, అలాగే మనం ఏదైనా వండుకోవాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కింద లేయర్ అంతా మనకి ట్రైప్లే లేయర్ ఉంటుందన్నమాట. మనకి పైన వచ్చేసి మనకి స్టీల్ అయితే ఉంటుందండి. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. ఈ వీటిల్లో కూడా కేజీ నుండి 2 కేజీస్, 3 కేజీస్, 4 కేజీస్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో కుక్కర్స్ కూడా ఉన్నాయి చూడండి. ట్రైప్లేయర్ కుక్వేర్లో మనకి ఏంటంటే కళాయి నుండి కుక్వేర్కి సంబంధించిన ప్రెషర్ కుక్కర్లు కూడా ఉన్నాయండి. అలాగే మనం బిర్యానీలు చేసుకునే పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాదండి, మనకి ట్రైప్లేయర్లో ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, నూనె తక్కువగా పీల్చుకుంటుంది, అలాగే వేడి సమయానుసారంగా ఉంచుతుందన్నమాట. ఇవి ఎక్కువ కాలం మనకి మన్నికగా ఉంటాయండి. అలాగే ట్రైప్లేయర్లో ఎక్కువ బ్రాండ్స్ ఏంటంటే వినోద్, అలాగే స్టాల్ అనే బ్రాండ్స్, 2 బ్రాండ్స్ అయితే మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతున్నాయన్నమాట. వినోద్ బ్రాండ్ ఒకలా ఉంటుంది, స్టాల్ బ్రాండ్ ఒకలా ఉంటుందన్నమాట. ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సమానంగానే ఉంటాయి, కానీ ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మిల్క్ బౌల్ అనమాట. ట్రైప్లేలోనే మిల్క్ బౌల్ అనమాట. వినోద్ బ్రాండ్ ఉంది, అలాగే స్టాల్ బ్రాండ్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. మనకి వీళ్ళు క్వాలిటీ వైజ్గా కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకి 1500 అలా అయితే పడుతుందండి. ట్రైప్లేలోనే మనకి మిల్క్ బౌల్ అనమాట. అదైతే మిల్క్ కానీ చాయ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే ట్రైప్లేలో మనకి కళాయి నుండి రైస్ బౌల్ దగ్గర నుండి, అలాగే ఫ్రై చేసుకునే ప్యాన్, మిల్క్ కాసుకునేవి, అలాగే ప్రెషర్ కుక్కర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే రైస్ బౌల్స్ చూడండి, అవన్నీ కుక్కర్స్ అండి అవన్నీ. అలాగే సాధారణంగా మనం స్టీల్ కంటే కొంచెం ఎక్కువ ధర ఉండొచ్చు, కానీ క్వాలిటీ కానీ లైఫ్ ఎక్కువగా ఉంటుందండి దీనికి. అలాగే మనకి సెట్గా కొనుగోలు చేస్తే మనకైతే ఆఫర్లు అయితే ఉంటాయన్నమాట. సెట్కి ఇన్ని బౌల్స్ అయితే ఉంటాయండి. మనము సెట్ వైజ్గా తీసుకోవచ్చు. అంటే సెట్లో కళాయి, మిల్క్ బౌలు, అలాగే బిర్యానీ వండుకునేది, అలాగే ఫ్రై చేసుకునేది, ప్యాను, ఇవన్నీ సెట్ వైజ్గా ఇస్తారనమాట. అలా కూడా తీసుకోవచ్చు. అలా కూడా ఇంకా మనకి రీజనబుల్ ప్రైస్తో ఉంటాయన్నమాట. ఇవన్నీ ట్రైప్లే కుక్వేర్లోకి సంబంధించినవి అనమాట. ఆ సెక్షన్లో అయితే నేను ఉన్నానమాట. కొన్ని ట్రైప్లేలో లిడ్ లేకుండా కావాలి అంటారనమాట.
అనమాట. లిడ్ ఉంటే ఏంటంటే మనం ఏదైనా వాష్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందేమని కొంతమంది అయితే లిడ్ లేకుండా వాడుకుంటారంట. కొన్ని అయితే నాకు అక్కడున్న బ్రదర్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. లిడ్ ఉండాలని కొంతమంది అనుకుంటారు, లిడ్ లేకుండా ఉండాలి అని కొంతమంది అయితే అనుకుంటారంట. వాళ్ళ కోసం అయితే అదైతే చేశారంటండి. సో మనం వాష్ చేయడానికి ఈజీగా ఉంటుందని అదైతే చెప్తున్నాడు అనమాట ఆ బ్రదర్ అయితే నాకైతే. అలాగే మీకైతే ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బిర్యానీ రైస్ బౌల్ అనమాట. ట్రైప్లేలోనే రైస్ బౌలు కేజీ అయితే ఉడుకుతుందని అయితే నాకైతే చెప్తున్నారండి. మనకి పైన మనం ఎలా ఉడుకుతుంది ఏంటి అని అయితే మనం చూసుకోవడానికి అయితే ఉందండి. ఇది చూడండి, ఇవన్నీ క్యాస్ట్రాయిల్ అనమాట, క్యాస్ట్రాల్ ఐరన్ అనమాట. ఇవి చాలా వెయిట్ ఉంటాయండి, చాలా అంటే చాలా వెయిట్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి వినోద్ బ్రాండ్లోనే దొరుకుతాయండి. ఇవన్నీ మనకి ట్రైప్లే కుక్వేర్ అంటేనే వినోద్ బ్రాండ్ అంట. చూడండి ఒకసారి, చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే ట్రైప్లే కుక్వేర్ అనమాట. ఇప్పుడు నేను ఇంకో బ్రాండ్ దగ్గరికి అయితే వచ్చానండి, ప్రెస్టేజ్లో మనకి ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే ఈ సెక్షన్లో నేను మీకు చూపిస్తాను. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఆగ్రోమిక్లో మనం ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. పాత స్టీల్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా వీళ్ళైతే ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటారనమాట. అల్యూమినియం, స్టీలు, బ్రాస్, కాపరు కేజీ ఎంత అని అయితే ఉంటుందండి. అలాగే పాత గిన్నెలు ఏవైనా ఉన్నా అవి కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాబట్టి మనం ఈజీగా మనం ఆ రోజున్న ప్రైస్కే వీళ్ళైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. అలాగే వీళ్ళు ఆన్లైన్లో ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీళ్ళ ఆన్లైన్ డీటెయిల్స్ కూడా నేను అన్నీ మెన్షన్ చేస్తాను. అలాగే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అయితే కనుక్కోవచ్చు అనమాట. వీళ్ళు ఈజీగా కొరియర్ కూడా వీళ్ళే చేస్తారనమాట. మనకైతే ఆ బెస్ట్ ఆప్షన్ అయితే ఉందండి. నాకు ఉన్నంత టైంలో నేనైతే తీసి చూపించినంత వరకు చూపించానండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్లోనే ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ మనకి ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి మన దోస పెనంలు అనమాట. ఇవన్నీ దోస పెనంలో కూడా రకరకాల దోస పెనాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మంచి క్వాలిటీలోనే ఉన్నాయండి ఇవన్నీ. మనం ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చు అంట అవన్నీ అయితే. ఇవన్నీ నేను ఇప్పుడు చూపించేవన్నీ ప్రెస్టేజ్ అండి. ప్రెస్టేజ్లో మనకి దోశ పెనాలన్నమాట అవన్నీ. అలాగే కళాయిలు కూడా ఉన్నాయి, స్టీల్ కళాయిలాగా కనిపిస్తున్నాయి, అవన్నీ ప్రెస్టేజ్ అంట. ఇవి చూడండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అవన్నీ. వాటిపైన కూడా మనకైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇంకా నేను మీకైతే కుక్కర్లు కూడా చూపిస్తాను, ప్రెషర్ కుక్కర్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇవన్నీ అయితే దోశ పెనాలన్నమాట. ఇవన్నీ మనకి ప్రెస్టేజ్లోనే ఉంటాయండి. ఇవి చూడండి 2-in-1గా యూస్ చేయొచ్చు అని అయితే బ్రదర్ చెప్తున్నాడు. మనం కర్రీ కూడా వండుకోవచ్చు, అలాగే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అని అయితే నాకు చెప్తున్నారు అనమాట. వీటిపైన కూడా మనకైతే ఆఫర్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి 1000 పడుతుందండి. ఇదైతే 1000కే మనకు వచ్చేస్తుంది అనమాట. 2-in-1గా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 2 కేజీలు ఉంటుందండి. కేజీ ఉంది, 3 కేజీల వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇదైతే చూడండి, ఇది ఒకటి బాగుంది కదా, మనకి 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకైతే ఇంకోటి చూపిస్తాను. ఇవన్నీ మనకి అదిగోండి చూపిస్తున్నారు, చిన్న సైజు అనమాట. చిన్న సైజులో అయితే 4 ఇడ్లీలే ఉన్నాయన్నమాట, 2 రేకులే ఉన్నాయన్నమాట. అలాగే పెద్ద సైజు అయితే 5 ఇడ్లీలు, రేక్ వచ్చేసి 5 ఇడ్లీలు ఉన్నాయి. అలాగే ఇవన్నీ కుక్కర్స్ అనమాట, ప్రెస్టేజ్లో కుక్కర్స్ అండి అవన్నీ. అలాగే ఇదంతా సెట్ అనమాట. మనకి సెట్ 3000కి అయితే మనకి సెట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, సెట్కి 4 అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ సెట్ చూడండి, మనకి పెనము కానీ పాలు కాచుకోవడానికి కానీ కర్రీ వండుకోవడానికి ఇవన్నీ 3000కి వచ్చేస్తుందండి ఇవన్నీ సెట్. ఇదైతే ఆఫర్లో ఉంది, కాంబో ఆఫర్లో ఉందన్నమాట ప్రెస్టేజ్లో. మీరైతే ఒకవేళ మీరు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే లేట్ చేయకండి, మళ్ళీ ఆఫర్ వెళ్ళిపోతే మళ్ళీ దొరకదు. అది 3000కి అయితే మనకి ప్రెస్టేజ్లో అదైతే వచ్చేస్తుందన్నమాట సెట్. అలాగే ముందుకెళ్ళి చూశాను, ఇంకా నేను చూపిస్తాను. చూడండి, గుంత పొంగడాలన్నమాట.
ప్రెస్టేజ్లో గుంత పొంగడాలు. ఇది వచ్చేసి మనకి 800 అలా పడుతుందండి. ప్రెస్టేజ్ అనమాట అదైతే. ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్సే అనమాట, ఇవన్నీ కంపెనీ ఐటమ్సే. నేను ఇప్పుడు చూపించేదన్నీ మనకి ప్రెస్టేజ్లో ఏమేమి ఉంటాయి. కుక్కర్స్, అల్యూమినియం కుక్కర్స్ కూడా ఉంటాయండి ప్రెస్టేజ్లో. చూడండి, ప్రెషర్ కుక్కర్స్ అనమాట అవన్నీ. నాకు ఆ బ్రదర్ అదే చెప్తున్నారండి, ఇన్ని లీటర్స్ అయితే పడుతుంది అని అయితే నాకు చెప్తున్నారనమాట. ఇవన్నీ ప్రెస్టేజ్లో కుక్కర్స్ అనమాట ఇవన్నీ. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, యూనిట్ 2లో థర్డ్ ఫ్లోర్లో వీడియో అనమాట ఇది. అలాగే పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. చాలా క్లారిటీగా నేనైతే చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో న్యూ లాగ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.